ఫ్రెండ్స్ మీ వాట్సాప్ టూ స్టెప్ వెరిఫికేషన్ అవ్వకపోయినా లేదా టూ స్టెప్ వెరిఫికేషన్ పాస్వర్డ్ మర్చిపోయినా ఏం చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఎప్పుడైనా మీరు ఫోన్ మార్చినా ఫోన్ ఫార్మాట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకున్న టూ స్టెప్ వెరిఫికేషన్ వల్ల మీకు ప్రాబ్లం రాకుండా టూ స్టెప్ వెరిఫికేషన్ సింప్లీ వెరిఫికేషన్ చేసుకునేలాగా ముందుగానే సెటప్ చేసుకుందాం. అది ఎలా అన్నది కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే నా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వాట్సాప్ అయితే ఓపెన్ చేసుకోండి. వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఎంటర్ యువర్ టూ స్టెప్ వెరిఫికేషన్ పిన్ అని వచ్చింది. మీరు పాస్వర్డ్ మ్యాక్సిమం గుర్తు తెచ్చుకోవడానికి చూడండి, ఎక్కడైనా రాసుకున్నారా ఎక్కడైనా పెట్టుకున్నారా గుర్తు తెచ్చుకుని సేమ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసుకోండి. ఇక్కడ చూడండి కింద ఫర్గెట్ పిన్ అని చూసారా, అది దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత టర్న్ ఆఫ్ కొట్టండి. టర్న్ ఆఫ్ కొట్టిన తర్వాత రీట్రై అని అడిగితే మళ్ళీ రీట్రై చేయండి. ఈ 2 or 3 టైమ్స్ రీట్రై అని అడుగుతుంది. రీట్రై కొట్టండి. రీట్రై కొట్టిన తర్వాత మీకు ఫర్గెట్ పాస్వర్డ్ అవుతుంది. ఫర్గెట్ పాస్వర్డ్ అయిన వెంటనే వాట్సాప్ ఎగ్జిట్ అయిపోద్ది. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మీరు ఓపెన్ చేసుకుంటే వాట్సాప్ ఓపెన్ అయిపోద్ది. మీ డేటా ఏమీ లాస్ అవ్వదు, మీ వాట్సాప్ ఫైల్స్ ఏమీ డిలీట్ అవ్వదు, ఎలా ఉండదు అలాగే ఉంటుంది అనమాట. చూడండి, డైరెక్ట్ అయితే టూ స్టెప్ వెరిఫికేషన్ ఆఫ్ అయిపోయింది ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టగానే. ఫ్రెండ్స్, టూ స్టెప్ వెరిఫికేషన్ ఫర్గెట్ కొట్టడం వల్ల టూ స్టెప్ వెరిఫికేషన్ అయితే ఆఫ్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది అనమాట. టూ స్టెప్ వెరిఫికేషన్ డిలీట్ అయిపోయింది కాబట్టి మనం మళ్ళీ టూ స్టెప్ వెరిఫికేషన్ కొత్త పాస్వర్డ్ అయితే చేంజ్ చేసి పెట్టుకోండి. టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవడం వల్ల మీ వాట్సాప్ సేఫ్గా ఉంటుంది, హ్యాక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. దానికోసం టూ స్టెప్ వెరిఫికేషన్ కూడా చేసేసుకుందాం. మళ్ళీ వాట్సాప్లోకి వచ్చి 3 డాట్స్ ఓపెన్ చేయండి. 3 డాట్స్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అకౌంట్ నుంచి చేస్తారా, అకౌంట్ మీద టచ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ అని ఉంది. ఆన్ని మీరు కొత్తగా పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. మీకు నచ్చిన 6 డిజిట్ నెంబరు ఏదైనా సరే మీకు గుర్తుండేలాగా పాస్వర్డ్ అయితే మళ్ళీ పెట్టుకోండి. నేనైతే కొత్త పాస్వర్డ్ అయితే పెడుతున్నాను. ఫస్ట్ ఏదైతే పాస్వర్డ్ పెట్టామో అదే పాస్వర్డ్తో అదే కన్ఫర్మ్ మళ్ళీ చేసుకోండి. పాస్వర్డ్ సేవ్ చేసేసాను. ఇప్పుడు కొత్త పాస్వర్డ్ అయితే పెట్టేసుకున్నారు. పెట్టుకున్న పాస్వర్డ్ని ఎక్కడైనా రాసుకుని పెట్టుకోండి, లేదా జాగ్రత్త పెట్టుకోండి. ఇక్కడైతే యాడ్ ఈమెయిల్ ఇచ్చేసుకోండి. ఎందుకోసం అంటే అక్కడ యాడ్ ఈమెయిల్ దగ్గర యాడ్ ఈమెయిల్ ఇచ్చేసుకోండి. యాడ్ ఈమెయిల్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా మీరు ఫోన్ మార్చినా లేదా ఫోన్ ఫార్మాట్ చేసి మళ్ళీ వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్నా మీకు టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది మళ్ళీ అడుగుతుంది కన్ఫర్మ్లీ. ఒకవేళ టూ స్టెప్ వెరిఫికేషన్ మీరు మర్చిపోయి ఉంటే కనుక మీరు ఏ ఈమెయిల్ అయితే ఇప్పుడు యాడ్ చేసి ఉంటారో ఆ ఈమెయిల్ ఇచ్చుకున్నా సరే మీకు ఓపెన్ అయిపోద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, కూడా గుర్తుపెట్టుకోండి, మీ పర్సనల్ ఈమెయిల్ అన్నది ఇచ్చుకోండి. ఎందుకంటే మీ పర్మనెంట్గా ఉండే ఈమెయిల్ అయితే ఇచ్చుకోండి. ఏదైనా మీ పర్మనెంట్ ఈమెయిల్ అయితేనే అక్కడ ఇచ్చేసుకోండి. ఇచ్చుకోవడం వల్ల మీకు అలా గుర్తుంటుంది కదా ఈమెయిల్ అయినా పాస్వర్డ్ అయినా. ఎందుకంటే చాలామంది 4-5 ఈమెయిల్ కొత్తగా క్రియేట్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకున్న తర్వాత మీకు అందులో పాస్వర్డ్ మర్చిపోవడం, ఈమెయిల్ మర్చిపోవడం ఇలాంటివి ఏవో జరుగుతూ ఉంటాయి. దానికన్నా పర్మనెంట్ ఈమెయిల్ అన్నది ఆ ఈమెయిల్ ఇచ్చుకోవడం వల్ల ఎప్పుడైనా ఫ్యూచర్లో మీకు ఒకవేళ వెరిఫికేషన్ అవ్వకపోయినా సరే ఆ ఈమెయిల్తో మీరు వెరిఫికేషన్ చేసుకుని వాట్సాప్ అయితే డేటా రికవరీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే యాడ్ ఈమెయిల్ దగ్గర యాడ్ ఈమెయిల్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈమెయిల్ అవసరం లేదు, మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే స్కిప్ కొట్టేసుకోండి. యాడ్ ఈమెయిల్లో మీ ఈమెయిల్ అన్నది ఇచ్చేసుకోండి. నెక్స్ట్ అండ్ ఇక్కడ మీ ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తీసుకుని ఇవ్వండి. ఇక్కడ చూసారా వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్ అని ఇక్కడ వచ్చిందా, నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత వెరిఫికేషన్ చూసారా, వెరిఫికేషన్ కంప్లీటెడ్. ఓకే ఫ్రెండ్స్, టూ స్టెప్ వెరిఫికేషన్ పాస్వర్డ్ మర్చిపోతే ఎలా చేసుకోవాలన్నది చూసేసాం. అండ్ ఈమెయిల్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఎప్పుడైనా హ్యాక్ అవ్వకుండా మీరు సేఫ్లో ఉంటారు. అండ్ ఎప్పుడైనా ఏ ఫోన్ మార్చినా ఏం చేసినా సరే ఈ ఈమెయిల్ నుంచే మీరు వెరిఫికేషన్ అన్నది అవుతారు. ఈమెయిల్ పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్గా ఎక్కడైనా రాసుకుని పెట్టుకోండి, మర్చిపోకుండా జాగ్రత్త పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్